హలో మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ మాట్లాడుతున్నాను. ఓకే, ఈరోజు ఒక చిన్న టాపిక్ ఏంటంటే మనం మొబైల్తో పోస్టర్స్ ఏ విధంగా తయారు చేయాలి, చిన్న చిన్న ఫొటోస్ ఏ విధంగా మాడిఫై చేయాలి, దానికి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, ఈ చిన్న చిన్న టెక్స్ట్ నేర్చుకుందాం. అయితే దీనికోసమని ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు కొలేజ్ మేకర్ అని ఇట్లా సెర్చ్ బాక్స్ టైప్ చేయండి. కొలేజ్ మేకర్ స్పెల్లింగ్ కరెక్ట్ కొట్టండి. కొట్టంగానే మీకు చాలా యాప్స్ కనబడతాయి కింద సేమ్ అదే థీమ్తో ఉన్నటువంటివి. అన్ని ఫోటో ఎడిటర్, కొలేజ్ మేకర్, ఫోటో కొలేజ్ మేకర్, సంథింగ్ చాలా కనబడతాయి. మీరు ఏదైనా తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటున్నాను, కొలేజ్ మేకర్ ఫోటో ఎడిటర్. ఎందుకంటే ఇది రివ్యూ రేటింగ్స్ మంచిగానే 4.8 ఉంది కాబట్టి అది పిక్ చేసుకున్నా. పిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ మీకు వస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ వస్తుంది, మీకు ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ కనబడుతుంది, ఓపెన్ క్లిక్ చేయండి. చేయగానే మీకు ఈ యాప్ ఓపెన్ అయిపోతుంది. ఇది ఫస్ట్ పేజ్, రైట్. ఈ యాప్లో మనకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. కొలేజ్, ఎడిట్, ఫ్రీ స్టైల్, మల్టీఫిట్, టెంప్లెట్స్. టెంప్లెట్స్ అంటే ఆల్రెడీ దాంట్లో ప్రీడిఫైన్ టెంప్లెట్స్ ఉంటాయి, మీకు డిజైన్స్ అన్నీ రెడీమేడ్ ఉంటాయి. దాన్ని మీరు కావాలంటే వాడుకోవచ్చు, లేదా మీ ఓన్ టెంప్లెట్ ఉన్నా మీరు తీసుకోవచ్చు. నేనైతే మోస్ట్లీ ఏం రికమెండ్ చేస్తాను అంటే యూ సెలెక్ట్ ఫ్రీ స్టైల్. ఫ్రీ స్టైల్ తీసుకోండి. తీసుకోగానే అది మీకు ఫోటో అడుగుతుంది. అంటే ఫ్రీ స్టైల్లో మీకు ఎట్లా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఏముండాలి, పైన ఏముండాలి, మీ ఇష్టం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఒక పోస్టర్ తయారు చేస్తున్నాను కాబట్టి నాకు సంబంధించి ఈ 2 ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఒక ఫోటో ఇది, ఒక ఫోటో ఇది. మనం ముందే చూసుకోవాలి, ఆ ఫోటో ఎక్కడ ఉందో చూసుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి. చూసుకొని నెక్స్ట్ కొట్టంగానే ఆటోమేటిక్గా ఇది దీనిలోకి వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు నా ఇంటెన్షన్ ఏంటంటే ఈ కింద ఉన్నది నా టెంప్లెట్, ఇది నా టెంప్లెట్ అనమాట. దీంట్లో నా ఫోటోని ఫిక్స్ చేయాలి, కొంత టెక్స్ట్ యాడ్ చేయాలి. అది చూపిస్తాను మీకు ఏంటనేది, ఎట్లా యాడ్ చేయాలో చూపిస్తాను. అయితే ఇక్కడ ఈ టెంప్లెట్లో కొంచెం అన్వాంటెడ్ ఏరియా ఉంది. మీరు చూస్తే బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి, ఈ బ్లాక్ ఏరియా ఉంది, అది తీసేయాలి నేను. అప్పుడు ఏం చేయాలి, టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కింద మీకు ఈ ఫోటో సంబంధించిన మెనూ వస్తుంది, క్రాప్ కొట్టండి. దీంట్లో ఈ ఒక్క క్రాప్ మాత్రమే పనిచేస్తుంది. ఓకేనా, మీకు ఎంత కావాలో అంతా పెట్టుకోండి. ఇది చాలా సింపుల్. రైట్, డన్ కొట్టండి. చూడండి బ్లాక్ ఏరియా అని తెలిపోయింది. తర్వాత దీన్ని నేను ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. కొంచెం పెద్ద చేద్దాం, ఇది మీకు చేసుకోవచ్చు, స్ట్రెచ్ చేసుకోవచ్చు, ఎంత స్ట్రెచ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు నా ఫోటోని దీంట్లో పెట్టాలనుకుంటున్నాను. మీరు ఎన్నైనా ఫోటోస్ పెట్టుకోవచ్చు దీంట్లో. నా ఫోటోని దీంట్లో పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే కొంచెం యాంగిల్ ఉంది, దీన్ని రొటేట్ చేద్దాం. 2 ఫింగర్స్ పెట్టి రొటేట్ చేసి రొటేట్ అయింది. సైజ్ అంటే సైజ్ తగ్గిపోతుంది, మళ్ళీ రొటేట్ చేద్దాం. ఓకే, దీన్ని తెచ్చి ఇక్కడ పెట్టాలి. రైట్, పర్ఫెక్ట్ అయిపోయింది. ఇక్కడ ఈ డబ్బాలో నేను ఫిట్ చేసిన. రైట్, ఓకే, ఈ డబ్బాలో ఫిట్ అయింది కాబట్టి ఇష్యూ లేదు. ఇంకొక ఫోటో సేమ్ ఇలాంటిదే ఉందనుకుందాం, అంటే మీ పేమెంట్ రిసిప్ట్ కానీ ఇంకేమైనా ఉంటే ఈ లెఫ్ట్ బాక్స్లో పెట్టుకోవచ్చు, మీరు ప్రాబ్లం లేదు. ఈ లెఫ్ట్ బాక్స్లో పెట్టండి. నేనేం చేస్తాను, దీన్నే మళ్ళీ కాపీ చేస్తున్నాను. కాపీ చేసి మళ్ళీ పెడతాను, చూద్దాం. కాపీ ఎట్లా చేయాలి, లేకపోతే ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేయాలి కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఈ కింద మెనూలో ఉన్నటువంటిది లాస్ట్ ఏదైతే ఉందో యాడ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకో ఫోటో యాడ్ చేయాలి. నేను మళ్ళీ ఇదే ఫోటో యాడ్ చేస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్, లేదా సమ్ కొటేషన్ యాడ్ చేస్తున్నా జస్ట్ ఫర్ షోయింగ్ పర్పస్. ఓకే, ఇదొక ఇంకో ఇమేజ్, దీన్ని లెఫ్ట్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నాను. ఇది పెద్దగా ఉంది కాబట్టి నేను కట్ చేస్తాను. ఇంత అవసరం లేదు, బాక్స్లో పడుతుంది కాబట్టి కట్ చేస్తాను. కట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ ఫోటోని క్లిక్ చేయండి, దానికి కన్సర్ట్ మెనూ వస్తుంది, క్రాప్ కొట్టేసేయండి, మీకు ఎంత వాళ్ళతో పెట్టుకోండి, సింపుల్. ఓకే, రైట్, ఫెంటాస్టిక్. ఇది వచ్చింది. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఈ బాక్స్లో పెట్టేసినాం. ఓకే, యాడ్ అయిపోయింది, మంచిగా కనబడుతుంది కదా, ఫెంటాస్టిక్ కనబడుతుంది. ఓకే, ఇది అయిన తర్వాత ఇంకా మీరు ఏమైనా యాడ్ చేయాలంటే ఎస్ యూ కెన్ డూ ఇట్ వెరీ వెల్. రైట్, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పేరు యాడ్ చేయాలనుకుంటున్నాను. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి, మీకు ఏ పేరు అయితే కావాలో ఆ పేరు, ఫ్రీ టెక్స్ట్ ఇక్కడ వచ్చింది ఆల్రెడీ. దీనిపైన నేను చేస్తాను అర్జున్, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ అర్జున్.
ఐ స్టే ఇన్ సంగారెడ్డి. వచ్చింది కదా. ఇదిని ఇంకెక్కడికి కావాలంటే అక్కడ పెట్టండి. వేరే ఎవర్ యూ వాంట్ టు పుట్ ఇన్. మధ్యలో పెడతారా, కింద పెడతారా, సైజ్ తగ్గిస్తారా? మీరు నేను కింద పెడుతున్నా. సైజ్ తగ్గిన తగ్గించుకోవచ్చు. ఓకే, పెంచాలంటే పెంచుకోవచ్చు, రొటేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో నేను ఆల్రెడీ లైన్లో పెట్టిన. రైట్. దీన్ని ఇంకా మాడిఫై ఇది ఓకే, టెక్స్ట్ ఇది ఓకే, నాకు ఏం ప్రాబ్లం లేదు, స్పెల్లింగ్ అంతా కరెక్ట్ ఉంది. దీన్ని ఇంకా మాడిఫై దీని స్పెల్లింగ్ తప్పుదండి, కరెక్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఉంది, సంగారెడ్డి. దీనిలో ఇంకేమైనా మీకు స్పెషల్ ఫాంట్ కానీ ఇంకేమైనా యాడ్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ఫాంట్స్ మనకు కొన్ని డిఫైన్ చేసి ఉన్నాయి యాప్లో. దీనిలో కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉంది. మనం ఫ్రీ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఇట్లాగా ఫ్రీ తీసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. దీనికి ఇంకా స్పెషల్ ఎఫెక్ట్స్ కావాలంటే కనుక దీంట్లో కొన్ని ఉంటాయి స్టైల్స్. చూడండి, ఈ టెక్స్ట్కి మాత్రమే బ్యాక్గ్రౌండ్ వేయాలా, బార్డర్ వేయాలా, షాడో పెట్టాలా, మీ ఇష్టం. షాడో పెడితే షాడో పెట్టుకోవచ్చు, ఎనీ షాడో. లేదంటే బార్డర్ పెట్టండి. బార్డర్ పెట్టి కలర్ మీద అయితే పెడతారో, సపోజ్ ఇది ఎల్లో పెడదాం. అవునవును, ఎల్లోకి ఇది మ్యాచ్ అవ్వట్లేదు, బ్లాకే పెడదాంలే. బ్లాక్ పెడితే పర్ఫెక్ట్. ఓకే, ఇంకొంచెం ఇట్లా పెంచుకోవచ్చు ఈ షాడో యొక్క సైజ్ని, దీన్ని పెంచుకోవచ్చు, బార్డర్ సైజ్ని. రైట్, ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ మచ్ గుడ్. ఇది అయిపోయింది. చూడండి, ఇక్కడ మన పోస్టర్ పైన ఒక ఫోటో పెట్టాం, రెండో ఫోటో పెట్టినాం, టెక్స్ట్ కూడా పెట్టినాం. ఇప్పుడు నాకు దీంట్లో అన్వాంటెడ్ పోర్షన్ కొంచెం అనిపిస్తుంది, బట్ దట్స్ ఓకే, దాని గురించి ఏం వరీ అవ్వకండి, నేను మీకు చెప్తాను చేయాలో. ఈ మొత్తానికి బార్డర్ అంటే బార్డర్ పెట్టుకోవచ్చు. ఇంకా ఏం చెప్పినా మనం స్టిక్కర్స్ యాడ్ చేయొచ్చు, రేషియో కూడా చేంజ్ చేయొచ్చు, లేఅవుట్ మార్చచ్చు. రేషియో చూద్దాం. రేషియో ఎట్లా ఉండాలి అంటే కనుక నేను చెప్తున్నానండి, ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళండి. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఓకే, ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే మీరు చక్కగా ఎక్స్పోర్ట్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, సేవ్ చేయంగానే ఆటోమేటిక్గా మొబైల్లోకి సేవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ 70% డన్. ఓకే, రైట్. ఇవన్నీ వస్తుంటే దీని గురించి మర్చిపోండి, ఇది యాడ్ కాబట్టి క్లోజ్ చేస్తే అయిపోతుంది. ఇది కూడా క్లోజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. అయిపోయింది. ఇప్పుడు మీ గ్యాలరీలోకి వెళ్ళాలి. గ్యాలరీ ఏవైతే ఉందో మీరు ఇక్కడే షేర్ చేయొచ్చు, కావాలంటే ఇక్కడే మోర్ కొట్టి షేర్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్ షేర్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్లో పెట్టచ్చు, ఫేస్బుక్లో పెట్టచ్చు, మీ ఇష్టం. ఇన్ని ఆప్షన్స్ మనకు ఉన్నాయి. ఈమెయిల్ కూడా చేయొచ్చు. లేదంటే సింపుల్గా గ్యాలరీలోకి వెళ్ళండి. మీ గ్యాలరీలోకి వెళ్తే ఈ ఫోటో అనేది మీ గ్యాలరీలో కనబడుతుంది. చూడండి, ఇక్కడ ఆల్బమ్లోకి వెళ్తే వచ్చేసింది ఆల్రెడీ. యా, దిస్ ఈజ్ ద రీసెంట్ ఫోటో విచ్ ఐ ప్రిపేర్డ్. చూడండి ఎంత చక్కగా ఉంది. ఇంకా దీన్ని మీకు ఏమైనా యాడ్ చేయాలంటే పైన యాడ్ చేయొచ్చు, కింద యాడ్ చేయొచ్చు. ఇవన్నీ మన చేతిలో పనులు. ఓకే, ఈ పేరును కింద, ఇది మన ఇష్టం అన్నమాట, అట్లా చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని పోస్టర్స్ చేయొచ్చు. దట్స్ ఆల్ అండి, చాలా సింపుల్. చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు అప్రోచ్ అవ్వండి, హెల్ప్ చేస్తాను. దీని లింక్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో పెడతా, ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోండి. వెరీ యూస్ఫుల్. ఇంతేకాదు, ఇంకా దీనిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు అన్ని అవసరమైన అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్.